భరద్వాజ గారు ఎన్టీఆర్ కర్ణాటక ట్రిప్ని ఎలా చూస్తారు? ఎందుకంటే అతను కర్ణాటకలో నుండి గుళ్ళు మొత్తం తిరుగుతున్నాడు ఫ్యామిలీ మొత్తంతో పాటు. పక్కన చూస్తే రిషబ్ శెట్టి ఉన్నాడు. కాంతార ప్రీక్వల్లో ఎన్టీఆర్ చేయబోతున్నాడు అనేది ఒక స్పెక్యులేటివ్ స్టోరీ. స్పెక్యులేటివ్ అంటారా దాన్ని? ఒరిజినల్ అవకాశం లేదా? అధికారిక ప్రకటన రాలేదు కదా. అవును. ప్రశాంత్ నీల్ అయితే సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ పక్కన ఉన్నాడు. అవును. సినిమా ఓపెనింగ్ కూడా అయిపోయింది మైత్రి వాళ్ళతో. అది ఎలాగూ నడుస్తుంది. అయితే దాంతోపాటు రిషబ్ శెట్టితో టైఅప్ అవుతున్నాడు ఎన్టీఆర్ అనేది వినిపిస్తున్న మాట. కొంత దానికి అవకాశం కూడా ఉంది, అవసరం కూడా ఉంది. అవకాశం మాత్రమే కాదు, అవసరం కూడా ఉంది. అంటే కర్ణాటకలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం డబ్బింగ్ సినిమాలు వాళ్ళు అలౌ చేయరు. ఏ భాషా చిత్రం ఆ భాషలోనే విడుదలవ్వాలి. అక్కడ తెలుగు సినిమాగానే విడుదలవుతుంది. తెలుగు సినిమాలకు ఆదరణ ఉంది అక్కడ, అంతవరకే. డబ్బింగ్ వెర్షన్ కుదరదు. అందుకని కన్నడ ఆడియన్స్ని పూర్తి స్థాయిలో తనకి కనెక్ట్ చేసుకోవాలంటే ఒక కన్నడ సినిమాలో నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో జూనియర్ ఎన్టీఆర్ ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో రిషబ్ శెట్టితో ఆయన ఈ ప్రాజెక్ట్లో టైఅప్ అయ్యి, అంటే ఏదో ఒక మేజర్ క్యారెక్టర్ చేయటం ద్వారా, ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయటం ద్వారా అతను ఆ లోకల్ ఆడియన్స్ని తన వైపు డ్రైవ్ చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. అది కూడా పాన్ ఇండియా సినిమా. మళ్ళీ అది కూడా పాన్ ఇండియా సినిమా. ప్రీక్వెల్ చేస్తున్నాడు ఆయన. అంటే కాంతారా సబ్జెక్టుకి సీక్వెల్కి వెళ్ళడానికి అవకాశం లేదు, దానికి ప్రీక్వెల్కి మాత్రమే వెళ్ళగలడు ఆయన. కాబట్టి ప్రీక్వెల్కి వెడుతున్నానని ప్రకటించాడు. ఇప్పుడు ఆ ప్రీక్వెల్లో చాలా చరిత్ర ఉంటుంది. అంటే భూస్వామ్యం రోజుల్లో అటవీ సంపద ఏమయ్యేది అనేది కథ. ఆ తర్వాత అంటే ఆయన తీసినటువంటి కాంతారాలో కథ ఏమిటి? అడవులు కోల్పోయినటువంటి రాచరిక కుటుంబాలు తిరిగి ఆ అడవిని సాధించడానికి పడేటువంటి తెప్పలు, దాని మీద కాంతారా కథ నడుస్తుంది. నిజంగా వాళ్ళ చేతుల్లో అటవీ సంపద ఉన్నప్పుడు ఎలా జరిగేది అనేది ప్రీక్వెల్. దాంట్లో అక్కడ స్థానిక ఆచారాలు వీటన్నిటిని కూడా చాలా ఎక్కువ చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఏరియాలో చాలా ఎమోషనల్ క్యారెక్టర్లు అవసరం ఆ సినిమాకి. అందుకని డెఫినెట్గా ఎన్టీఆర్ని వాడుకునే ఛాన్స్ ఉంది అతనికి, అవసరం కూడా. రెండోది, ఇక్కడ ఇద్దరికి ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, తెలుగు మార్కెట్. ఎన్టీఆర్ యాడ్ అవటం ద్వారా తెలుగు మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడు అతను కాంతారాకి. తెలుగు మార్కెట్ ఒకటే కాదు, ప్రపంచ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. తద్వారా కాంతారా దాని ఒరిజినల్ షేప్ నుంచి చాలా పెరుగుతుంది. ఎన్టీఆర్ కనుక ఇన్వాల్వ్ అయితే ఆ ప్రాజెక్ట్లో. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందుకని వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి ఇది ఎందుకు స్పెక్యులేటివ్ అంటున్నామంటే అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి. అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డెఫినెట్గా. ఇలా తద్వారా తన మార్కెట్ని పెంచుకుంటాడు ఆయన. ఇక్కడ ఒకచోటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కన్నడ ప్రజలందరినీ తన వైపుకు తిప్పుకునే ఛాన్స్ ఉంది. తను కన్నడలో తన డబ్బింగ్ తనే చెప్పుకోగలడు అనే విషయం కూడా మనకు అర్థం చేయించాడు ఆయన. కన్నడలోనే చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా మాట్లాడాడు. ఇలా కన్నడ బేస్ని బలంగా చేసుకునేటువంటి ఒక ప్రయత్నం ఏదో ఎన్టీఆర్ నుంచి కనిపిస్తోంది. అందుకు తిరుగుతున్నాడు అనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వ్యవహారం. దేవరా రిలీజ్ ఉంది. దేవరా సినిమాని కూడా కన్నడ ప్రాంతాల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఈ కనెక్టివిటీ సరిపోతుంది తనకి. ఇది ఒక వ్యూహం అనుకుంటే, ఇంకొక ప్రచారం ఉంది. ఆయన ఇక్కడ బాలకృష్ణ గారి ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో లేడు ఆయన. లేకపోవడానికి ఆయన అసలు ఊళ్ళో లేడు అని చెప్పేటువంటి ఒక సందర్భం. ఓకే. ఎవరు ఏమని అనుకున్నప్పటికీ ఇన్విటేషన్ వెళ్ళిందా, అందిందా, ఈ విషయాలు పక్కన పెడితే అది ముందే డిజైన్ చేసుకున్నటువంటి కార్యక్రమంగా కనిపిస్తోంది టూర్ అనేది. ఆయన సకుటుంబముగా ఈ ఆలయ సందర్శన కార్యక్రమం పెట్టాడు. అక్కడ చాలా ఆలయాలకు వెళ్ళారు వీళ్ళు. అలాగే ప్రశాంత్ నీల్తో కూడా మీటింగ్స్ జరిగినాయి అక్కడ. అంటే ఈ మొదలైనటువంటి ప్రాజెక్టు చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. అంటే సలార్ 2 కంటే ముందే ఇది కంప్లీట్ అయ్యే కండిషన్ కనిపిస్తోంది. ఈయనేమో 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అందుకని ప్రశాంత్ నీల్ ముందు ఎన్టీఆర్ది కంప్లీట్ చేసి అది రిలీజ్ అయిన తర్వాతే సలార్ 2కి వెళ్ళే కండిషన్ కనిపిస్తోంది.
అందుకని ఈ యాక్టివిటీ అంతా అతని యాక్టివిటీ అంతా బెంగళూరు సెంట్రిక్గా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకని అక్కడ ఎక్కువ కేంద్రీకరణ జరిపాడేమో అనిపిస్తోంది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నటువంటి ఈ మాట, బాలకృష్ణ కార్యక్రమాన్ని అవాయిడ్ చేయడానికి ఆయన కర్ణాటక వెళ్ళాడు అనే దానిలో వాస్తవం ఉన్నా లేకపోయినా తనైతే చాలా కాలంగా రకరకాల కారణాల చేత పార్టీ కార్యక్రమాలని అలాగే ఫ్యామిలీకి సంబంధించిన కార్యక్రమాలని అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు. దీని మీద విమర్శలు వస్తున్నప్పటికీ తను స్పందించట్లేదు, వాంటెడ్గానే స్పందించడం లేదు, అలా సైలెంట్గా ఉంటున్నాడు. ఎక్కడా కూడా తన కెరియర్కి సంబంధించిన విషయాలు తప్ప కెరియర్కి సంబంధం లేని ఒక్క మాట కూడా అతను మాట్లాడట్లేదు. ఎక్కడ ఈ జాగ్రత్త పాటిస్తున్నాడు కాబట్టి అతన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేసి మాట్లాడటం అనవసరం. ఇది వదిలిపెట్టి ఎన్టీఆర్ ఏమిటి, అతని కెరియర్ ఏమిటి అన్నంత వరకే కన్ఫైన్ అయి మాట్లాడుకుంటే బెటరు. ప్రస్తుతం అతను చాలా వ్యూహాత్మక ప్రయాణంలో ఉన్నాడు. కన్నడ ప్రజల హృదయాలు గెలుచుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ బెంగళూరు ట్రిప్పు అంకితం చేశాడని మాత్రం బలంగా చెప్పుకోవచ్చు.